హలో, నేను డాక్టర్ ఇంద్రాని, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, సుచిత్ర బ్రాంచ్. సో ఇక్సీ ట్రీట్మెంట్ అని వింటూ ఉంటాం. సో ఈ ఇక్సీ ట్రీట్మెంట్ అంటే ఏంటి, దాన్ని ఎవరెవరికి చేయాల్సిన అవసరం పడుతుంది? ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటాము. అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్, టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ ఎగ్ని స్పర్మ్ని కలిపినప్పుడు దాన్ని మనం ఒక్కొక్క స్పర్మ్ తీసుకొని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తే దాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటాం. సో ఈ ట్రీట్మెంట్ ఎవరికైతే అవసరం పడుతుందంటే, నార్మల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ స్పర్మ్ని మనము ఎగ్ లోపలికి చేర్చాల్సిన అవసరం ఎందుకు పడుతుందంటే, కొంతమందికి స్పర్మ్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళకి స్పర్మ్ అనేది క్వాలిటీ వైజ్గా తక్కువ ఉన్నప్పుడు, లేదా కౌంట్ తక్కువ ఉన్నప్పుడు, లేదా మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు, లేదా మార్ఫాలజీ అంటే చూడడానికి ఏమైనా అబ్నార్మల్ షేప్ కణాలు ఏమైనా ఉన్నప్పుడు ఆ స్పర్మ్ని మనం తీసుకొని యాక్టివ్గా ఉన్న స్పర్మ్ని మనమే ఎగ్ లోపలికి, అది నార్మల్గా స్పర్మ్ అనేది ఎగ్ లోపలికి చేరాలి. కానీ ఒక్కొక్కసారి కౌంట్ తక్కువ ఉన్నప్పుడు, లేదా క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు, లేదా మార్ఫాలజీ సరిగ్గా లేనప్పుడు ఆ స్పర్మ్ ఎగ్ లోపలికి చేరకపోవచ్చు. సో అలాంటప్పుడు మనకి ఎంబ్రియో అనేది తయారు కాదు. సో దానికోసం ఈ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి స్పర్మ్ని మనమే ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం అనమాట. అదొక అడ్వాన్స్డ్ టెక్నిక్. దానికోసం ఒక నీడిల్ హెల్ప్ ద్వారా మనం స్పర్మ్ని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. అలాగే దీంతో పాటు కొంతమందికి ఇప్పుడు ఎజోస్పర్మియా అని అంటాం. అంటే సెమెన్ అనాలిసిస్ లో చేసినప్పుడు వీర్య కణాలు అసలు ఉండకపోతే దాన్ని ఎజోస్పర్మియా అని అంటాం. సో ఈ ఎజోస్పర్మియాలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం సర్జికల్ గా, అంటే టెస్టిస్ మీద స్పర్మ్ అనేది తీసి ఆ దొరికిన స్పర్మ్ ని కూడా మనము ఇక్సీ ద్వారా అంటే స్పర్మ్ ని ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగని కొంతమందికి ఏమైనా స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకొని, అంటే ఇప్పుడు కొంతమందికి క్యాన్సర్స్ కానీ అట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసుకోవడానికి స్పర్మ్స్ అవన్నీ ఫ్రీజ్ చేసుకుని ఉంటారు. సో అలాంటిది శాంపిల్ మళ్ళీ మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా చేసేటప్పుడు స్పర్మ్ ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసాము. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి కనుక ఫెయిల్ అయిందంటే, ఒక 1 or 2 సైకిల్స్ ఫెయిల్ అయినప్పుడు అది ఒకసారి చూసుకొని వాళ్ళకి కూడా మనము ఇక్సీ అనేది సజెస్ట్ చేస్తాం. అలాగే ఫీమేల్ పార్ట్నర్లో కూడా ఒకవేళ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు, అంటే అన్ని బాగున్నా కూడా కానప్పుడు వాళ్ళకి కూడా కొంతవరకు ఇక్సీ అనేది ట్రై చేస్తాం. అలాగనే ఫీమేల్ ఫ్యాక్టర్స్ తోటి కొంతవరకు ఏంటంటే ఈ ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోయినప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం ఇక్సీ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.